ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉంటారండి. బిడ్డ, అలసిన నీ మనసుకు ఇప్పుడు నీ సాయి మాట చాలా అవసరం తల్లి. ప్రశాంతంగా విను, నీ మనసు తప్పకుండా సంతోషిస్తుంది బిడ్డ. నీ కన్నీళ్ళు నాకు తెలుసు తల్లి, వాటి గురించి నువ్వు అస్సలు చింతించకు, అన్నీ నేను చూసుకుంటాను. ఇప్పటికీ ఎప్పటికీ కూడా నువ్వు నా బిడ్డవే. నా బిడ్డ అవసరాలన్నీ నేను తీరుస్తానమ్మా. తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా నీకు అందిస్తాను. నీ బాబాపై నమ్మకం ఉంచు. చూడు తల్లి, ఊరు దాటితే కానీ అర్థం కాదు ఒక్కొక్క రూపాయి ఎంత విలువైందో అని. డబ్బు విలువ నీకు తెలియాలంటే ఏదో ఒక్కరోజు చేతిలో ఒక్క రూపాయి లేకుండా బయటికి వెళ్ళి తిరిగి చూడు. దాని విలువ ఏంటో నీకు అర్థమవుతుంది. ఆకలి విలువ ఏంటో నీకు అర్థమవుతుంది. రూపాయి మన జీవితాన్ని ఎలా శాసిస్తుందో నీకు అర్థమవుతుంది. ఆ రోజు నుంచి డబ్బుపై నీ జాగ్రత్త పెరుగుతుంది. దాని విలువ నీకు తెలుస్తుంది. బిడ్డ, నీ బాబా మాటలకి అర్థం పూర్తిగా డబ్బు మనిషివి అయిపోమని కాదు, దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోమని, ఎవరికి ఎంత సహాయం చేయాలో తెలుసుకోమని. నీకు ఆ డబ్బు విలువ తెలిస్తే ఆకలి విలువ కూడా తెలుస్తుంది. నీ దగ్గరకు వచ్చిన నిజమైన అవసరంలో ఉన్న మనుషులకు సాయాన్ని అందించే మనసు నీకు నేర్పుతుంది. అందుకే నీ చేతిలో ఒక్క రూపాయి లేకుండా నిన్ను బయట ఒక్కరోజు తిరిగి రమ్మంటున్నాను. అర్థమైందా తల్లి, నీ బాబా ఎందుకు నీకు ఈ మాట చెప్పాడు? అలాగే బిడ్డ, కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలు లేని జీవితం నీ సొంతమవుతుంది. ఎప్పుడైతే నీ కోరికలు నీ జీవితాన్ని శాసించవో, ఎప్పుడైతే నీ మనసుని నువ్వు అదుపులో పెట్టుకుంటావో, ఆ రోజు నుంచి ఎటువంటి అత్యాశ పేరాశ లేని జీవితం నీ సొంతమవుతుంది. ఆశ లేనప్పుడు ఉన్నదాంతో సంతృప్తి పడటం నీకు అలవాటవుతుంది. నీ ఆరోగ్యం కుదుట పడుతుంది. ఎలాంటి ఆలోచనలు లేని ప్రశాంతమైన నిద్ర నీకు పడుతుంది. అందుకే బిడ్డ, ఎప్పుడూ శక్తికి మించిన ఆలోచనలు చేయవద్దు. పక్కవారితో పోల్చుకోవద్దు. నీ జీవితాన్ని నువ్వు గడుపు. నువ్వు ఎంత సంపాదిస్తున్నావో అంతలో ప్రశాంతంగా ఉండు. నేను నీకు అన్నీ ఇచ్చానమ్మా. నీకు చక్కటి దేహ దారుఢ్యాన్ని ఇచ్చాను. కాళ్ళు చేతులు అన్నీ సరిగా ఇచ్చాను. చూడటానికి సరైన కళ్ళు ఇచ్చాను. కానీ అవి లేని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసా తల్లి? వాళ్ళు అలానే వారి జీవితాన్ని ఎక్కడ కూడా వెనకడుగు వెయ్యనీయకుండా ముందుకు నడుస్తూ ఉన్నారు. జీవితంలో ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నారు. అలాంటిది నీకు అన్నీ బాగా ఇచ్చాను కదా తల్లి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాను కదా తల్లి. మరి నువ్వు చిన్న చిన్న విషయాలకే బాధపడితే ఎలా చెప్పు? పోరాడాలి. సాయి బిడ్డ అంటే పోరాటమే అని మీకు తెలియాలి. ఎప్పుడూ వెనకడుగు వేయద్దు. ఎంత కష్టమైనా రానివ్వు, నువ్వెదుర్కో. నీ వెంట నేనుంటాను. ఆ కష్టం నా బిడ్డ ధైర్యాన్ని చూసి కనుచూపు మేరలో ఎక్కడ కనపడకుండా పోయేలా నేను చేస్తాను. నాపై నమ్మకం ఉంచి ధైర్యంగా అడుగు ముందుకు వేయి తల్లి. జీవితంలో కొన్నిసార్లు కొంతమందిని వదలలేము. అలా అని వాళ్ళతో జీవించనూ లేము.
జీవితం పెట్టే పరీక్షలో గెలవాలంటే కాస్త ఓపికగా ఉండాలమ్మా. అందుకే నా బిడ్డలకు నేను ప్రతిసారి చెబుతూ ఉంటాను, బిడ్డ శ్రద్ధ సబూరితో ఉండు, నమ్మకంతో ఉండు అని. ఓపికగా ఉన్నప్పుడే ఆ ఫలితం యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది తల్లి. ఎప్పుడు శ్రద్ధ సబూరితో ఉంటూ పోరాడి గెలిచిన వారికి ఆ గెలుపులోని మాధుర్యం మాటలలో చెప్పలేనిది బిడ్డ. అలాంటి అద్భుతమైన గెలుపుని నీ నుదిటిన రాసి ఉంచానమ్మా. దిగులు పడకు, నీకొక మంచి భవిష్యత్తు నీ ముందుంది. అతి త్వరలోనే నువ్వు దానిని చేరుకుంటావు. బిడ్డ, కర్మ ఫలితం ఎలా ఉంటుందో తెలుసా తల్లి? ఈ విషయం నీకెందుకు చెబుతున్నానో తెలుసా? పొరపాటున కూడా తెలిసి ఎవ్వరికి హాని చేయాలని అనుకోకు. హాని తలపెట్టకు తల్లి. ఎందుకంటే కర్మ ఫలితం నువ్వు ఎదుటి వారి కళ్ళల్లో నీళ్లు సృష్టిస్తే ఆ కర్మ నీ కళ్ళల్లో కన్నీటి వరదలను పారిస్తుంది. జాగ్రత్త. నా బిడ్డల గురించి నాకు పూర్తిగా తెలుసు. వారు తెలిసి ఎవ్వరికీ హాని తలపెట్టరు. అందరూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటారు. కానీ నీలో ఉన్న కోపం నన్ను చెడగొడుతుందమ్మా. ఆ కోపం గురించి ఆలోచిస్తేనే నాకు బాధ వేస్తుంది. నా బిడ్డ ఆ కోపంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందో అని నాకు చాలా భయంగా ఉంది బిడ్డ. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకో. ఆ కోపం వల్ల జరిగే అనర్థాలు నువ్వు ఊహించలేవు బిడ్డ. ఏ పని చేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచించి చెయ్యి. నెమ్మదిగా ఉండటం నేర్చుకో. సంతోషంగా ఉండు. నీ కోపం వల్ల నీ ఆలోచనా శక్తిని కోల్పోతావు తల్లి. ఎప్పుడైతే సహనంగా ఉంటావో అప్పుడు నువ్వు మంచి నిర్ణయాలు తీసుకోగలవు. ఈ పకీరు మాటలను కొట్టిపారేయకుండా నా తండ్రి మాటలను నేను ఆచరించి తీరుతాను అని శ్రద్ధగా ఆచరించు. నీ దారి పూలదారి చేస్తాను బిడ్డ. ప్రపంచంలో ఉన్న సంతోషాన్నంతా తెచ్చి నా బిడ్డల జీవితంలో నింపుతాను. నేను తోడుగా ఉండగా మీరు భయపడాల్సిన పని లేదు తల్లి. నా పూర్తి ఆశీస్సులు నా బిడ్డలకెప్పుడూ ఉంటాయి. ఇక ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. ఈ తండ్రి నీకెప్పుడూ తోడుగా ఉంటాడమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.